ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం తమిళ నూతన సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించదలిచామని, అందులో భాగంగా గత నెల 8వ తేదీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన వారికి ఏప్రిల్ 14 ఆదివారం సాయంత్రం గాంధీ భవన్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందని తిరుపతి మొదలియార్ సంఘం అధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి, ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ఏప్రిల్ 14 జరిగే నూతన సంవత్సర వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొనేవారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ప్రధాన కార్యదర్శి అంబిక, ఆర్గనైజర్ కార్యదర్శి పార్థసారథి మోహన్ వద్ద తమ పేర్లను ఈ నెంబర్లో ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫోన్ నెంబర్ 8179337115 9701425783. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఏవిఎం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి అంబిక, సంయుక్త కార్యదర్శి మొదయ్యార్ రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పార్థసారథి, కమిటీ సభ్యులు ఆర్ శ్రీనివాస్, టి కృష్ణ, వి సునీత, మహి, భరత్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మొదలియార్ సంఘం తరఫున నమస్కారాలు. ఈ నెల 14వ తేదీ అనగా మంగళవారం తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గొప్పగా వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతి మొదలియార్ సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా గత నెల మార్చ్ 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. అలాగే ఈ నెల మొదటి వారంలో పురుషులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. మరలా ఈ నెల 12వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 3:30 నుండి క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ భవన్లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. అందువలన తిరుపతిలో నివసిస్తున్నటువంటి మొదలయార్ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలలో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ పోటీలలో గెలుపొందిన వారికి అందరికీ కూడా ఈ నెల 14వ తేదీన జరగబో నూతన సంవత్సర వేడుకలలో బహుమతులను అందజేయడం జరుగుతుంది. గెలుపొందిన వారికే కాక పాల్గొన్న వారిని కూడా ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో వారికి కూడా బహుమతులను ఆ రోజు అందజేయడం జరుగుతుంది. ఆ రోజున మా మొదలయార్ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రముఖులను కూడా ఆహ్వానించి వారి చేత ఈ బహుమతుల ప్రదానం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనేవారు వారి వారి పేర్లను మన తిరుపతి మొదలియార్ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి అంబికా గారి వద్ద కానీ, అలాగే ఆర్గనైజర్ పార్థసారథి గారి దగ్గర కానీ, అలాగే మోహన్ కార్యదర్శి, ఈ ముగ్గురులో ఎవరికైనా కూడా ఈ వివరాలను అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ముగ్గుల పోటీల్లో పాల్గొనే వాళ్ళు దానికి సంబంధించినటువంటి రంగులు కానీ, ముగ్గులకి సంబంధించినటువంటి ముగ్గు పిండి కానీ మీరే తీసుకొని రావాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. గాంధీ భవన్లో సరిగ్గా 3:30 ఈ ముగ్గుల పోటీలను 12వ తేదీ ఆదివారం ప్రారంభించబోతున్నాం. మేము ఈ పేర్లను ఇప్పుడే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా 14వ తేదీన జరగబో వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా వారి వారి పేర్లను పాటలు కానీ, లేదా నృత్యాలు కానీ, లేదా ఏదైనటువంటి ప్రతిభావంతమైనటువంటి ఏదైనా వారికి నైపుణ్యం ఉంటే వాటినన్నింటినీ కూడా ఆ రోజున ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా వారి వారి పేర్లను నమోదు చేసుకొని ఈ 14వ తేదీ జరగబో తమిళ నూతన సంవత్సరాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా ద్వారా మొదలయార్ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. చెప్పడం జరిగింది. ఈ సంఘం ముఖ్యంగా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్.
తెలుగులో చెప్పాలంటే ఇది పొలిటికల్కి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ అధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు గారు మా ఈ సంఘాన్ని 10 మందికి తెలిసేలా మధురయాల సంఘం బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది అనే సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మహిళా దినోత్సవం రోజున మహిళలకి కొన్ని పోటీలు, ఆ తర్వాత పురుషులకి, మళ్ళీ ఈ ఆదివారం మహిళలకి రంగుల పోటీలు, 14వ తేదీ తమిళ ఉగాది రోజు వారందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మా ఈ సంఘం మొదలా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఉపయోగపడాలి. ఈ సంఘం బలోపేతానికి ముఖ్యంగా మా రామస్వామి వెంకటేశ్వర్లు అకుంఠ దీక్షతో పనిచేస్తున్నారు. వారికి మీడియా సోదరుల తరఫున అందరి తరఫున మా సంఘం సభ్యుల తరఫున అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ